హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 4.2లోని థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ టూ నంబర్స్ హూస్ సమ్ ఈస్ 27 అండ్ ప్రోడక్ట్ ఈస్ 182. అంటే మనం రెండు నంబర్స్ కనుక్కోవాలంట, వాటి సమ్ వచ్చి 27 ఉండాలంట, ప్రోడక్ట్ వచ్చి 182 అంట. అవి ఆ నంబర్స్ ఏవి అని అడుగుతున్నారు. నేను ముందు వీడియోలో కూడా చెప్పినట్టు ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అయితే ఇచ్చిన క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రిలేటెడ్దా లేదంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ దాని కన్ఫ్యూజన్ ఉంటే రఫ్ వర్క్లో జస్ట్ అలా చేసుకోండి. ఏమని 2 నంబర్స్ అన్నారు, ఫస్ట్ టైం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అనుకుందాం. 2 నంబర్స్ ఎక్స్ వై రెండు, ఓకే, వాటి సమ్ ఆఫ్ దెమ్ ఈజ్ 27 అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 27. ప్రోడక్ట్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 182. దీని డిగ్రీలు చూడండి, దీని డిగ్రీ ఎంత, దీని హైయెస్ట్ పవర్ ఎంత, దీని పవర్ 1 దీని పవర్ 1 అంటే హైయెస్ట్ పవర్ 1. ఇదైతే లీనియర్ ఈక్వేషనే. ఇక్కడ చూడండి దీని పవర్ 1 దీని పవర్ 1 రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి దీని డిగ్రీ కావాలంటే ప్లస్ చేయాలి మనము. 2 డిగ్రీ వచ్చి 2 డిగ్రీ 2 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ వచ్చి లీనియర్ ఈక్వేషన్ కాదు. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇట్ ఈజ్ రిలేటెడ్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం చేయాలి, జస్ట్ ఏదో ఒక నెంబర్నే ఒక వేరియబుల్ ఎక్స్గా అనుకుంటాము, ఇంకొక నెంబర్ కూడా ఆ ఫస్ట్ నెంబర్ నుంచే డిరైవ్ చేస్తాము. ఓకే 2 నెంబర్స్ అన్నారు కాబట్టి లెట్ ద వన్ నంబర్ బి ఎక్స్. ఒక నెంబర్ వచ్చి ఎక్స్ అనుకుందాం. సమ్ 27 అన్నారు అంటే ఇంకొక నెంబర్ కావాలంటే ఎక్స్ ప్లస్ ఆ ఇంకొక నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 27. నాకు ఇంకొక నెంబర్ కావాలంటే ఏం చేయాలి, ఈ 27 నుంచి ఈ నెంబర్ కావాలంటే ఏం చేయాలి చెప్పండి, ఈ ఎక్స్ని ఎట్ సైడ్ పంపించేస్తే 27 మైనస్ ఎక్స్, అదే కదా నంబర్ నాకు ఇంకొక నెంబర్. సో ద అనదర్ నెంబర్ విల్ బి 27 మైనస్ ఎక్స్. అనదర్ నెంబర్ ఈజ్ 27 మైనస్ ఎక్స్. ఇది వాళ్ళు ఇచ్చిండేది. ఓకే, సో ప్రోడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ ఈజ్ 182. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి, ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 182. దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది కావాలంటే మీరు ఇక్కడ గివెన్ అని రాయండి. గివెన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్. ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 182. ఎక్స్ని లోపల పంపించేస్తే 27x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఆ 182 ఇటు సైడ్ తీసుకొస్తే 182 ఈజ్ ఈక్వల్స్ టు 0. నాకు ఎక్స్ స్క్వేర్కి పాజిటివ్ సైన్ కావాలి కాబట్టి నేను మొత్తం ఈక్వేషన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మైనస్తో మల్టిప్లై చేస్తాను. ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ 27 ఇంటూ ఎక్స్ మైనస్ 27x మైనస్ 182 ఇంటూ మైనస్ ప్లస్ 182 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ మైనస్ 0ని. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ని ఈ కాన్స్టెంట్ని మల్టిప్లై చేసి దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 1 ఇంటూ 182కి మనం ఫ్యాక్టర్స్ తీయాలి. ఇది పెద్ద నెంబర్ కాబట్టి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి చేద్దాం. లాస్ట్లో 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ అయిపోతుంది. 2 9s 18, 2 1s, తర్వాత లాస్ట్లో 1 ఉంది సో 2తో డివైడ్ అవ్వదు. 3తో అవుతుందా, 3 3s 9, 1 మిగిలిపోతుంది. 3తో కూడా అవ్వదు, 5తో కూడా అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7తో అవుతుందో చూడండి. 7 1 7, 7 3s, సో 7తో డివైడ్ అయిపోతుంది. 7 1s 7, 2 మిగులుతుంది. 7 3s 13 అనేది ప్రైమ్ నెంబర్ సో ఓన్లీ 13తోనే డివైడ్ అవుతుంది. 13 1s. సో ఏమొచ్చాయి మనకు ఫ్యాక్టర్స్ వచ్చి 182కి 2 ఇంటూ 7 ఇంటూ 13. ఇప్పుడు మనకు ఈ ఫ్యాక్టర్స్ నుంచి 2 నెంబర్సే కావాలి. సో దాన్ని మనము మల్టిప్లై చేస్తే ఆల్రెడీ 182నే వస్తుంది. మనము ఏం చేయాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలి, -27 రావాలి. అప్పుడు చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 14 ఇంటూ 13 ఆల్రెడీ 182నే. నేను దీన్ని ఏం చేస్తే -27 వస్తుంది చూడండి. 14 మల్టిప్లై చేస్తే 182 రావాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే -27 రావాలి. మైనస్ కావాలి నాకు, కాబట్టి ఈ 14ని చూడండి యాడ్ చేస్తే ఏమొస్తుంది 27 వస్తుంది.
నాకు మైనస్ సైన్ కావాలి కాబట్టి రెండింటికి మైనస్ పెడతాను నేను. -14 ఇంటూ -13, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 ఇంటూ 13 182, -14 -13 ఎంత అవుతుంది? -27. సాటిస్ఫై అయిపోతుంది. సో నాకు కావాల్సిన ఫ్యాక్టర్స్ -14x -13x. ఈ మిడిల్ టర్మ్ని మనము అలా డివైడ్ చేద్దాం. x² -14x -13x ప్లస్ 182 = 0. ఇక్కడ నుంచి ఏం కామన్ తీయచ్చు? ఎక్స్ కామన్ తీయచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఎక్స్ మైనస్ ఇక్కడ 14 మిగులుతుంది. ఇక్కడ కూడా x - 14 కావాలి నాకు. కాబట్టి ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ నుంచి -13 కామన్ తీస్తే చూడండి, -13 × x -13x -13 ఇంటూ -14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 ఇంటూ 14 182 = 0 సరిపోతుంది. సో రెండిట్లో కామన్ x - 14 కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది? x మిగులుతుంది. సెకండ్ దాంట్లో -13 మిగులుతుంది. = 0. ఇండివిజువల్గా =0 చేసుకుంటే x - 14 = 0, x - 13 = 0. సో ఏమొస్తాయి చూడండి. ఇక్కడ కావాలంటే నేను మీకు కోసం ఇది ఇక్కడ రాస్తాను. ఇక్కడ చూడండి, 182 = 2 × 7 × 13. ఈ రెండింటికి మల్టిప్లై చేసుకున్నాం. 14 × 13 రెండింటికి మైనస్ అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా 0 రాసుకుంటే x = ఏమవుతుంది? 14, x = ఇక్కడ -13 అటు సైడ్ పోతే +13. సో x = 14, 13 ఆర్ ద నంబర్స్. లాస్ట్లో రాయండి. సో ద 2 numbers ఆర్ 14, 13. చూడండి, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 27 వస్తుంది. మల్టిప్లై చేస్తే 182 వస్తుంది. ఓకే, మనకు కావాల్సిన కండిషన్ అయితే సాటిస్ఫై అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే అలా మనకు పెద్ద నెంబర్లు 182 అలాగా కొంచెం పెద్ద నెంబర్స్ వస్తాయో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి దాని నుంచి ఆ కాంబినేషన్ నుంచి మనం ఏ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన మిడిల్ టర్మ్ యొక్క కొఫిషియంట్ వస్తుందని సాటిస్ఫై చేస్తుందని చూసుకోవాలి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 4th క్వశ్చన్. ఫైండ్ 2 consecutive positive integers సమ్ ఆఫ్ whose squares is 365. అంటే ఏమంటున్నారు? 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ కనుక్కోవాలంట. వాటికి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఏ నెంబర్ వస్తుందంటే 365 అంట. సో మనం ఏం చేయాలి? లెట్ ద కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏమని తెలియాలి ఫస్ట్ మనకు. ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు ఏమొస్తాయి? నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి, 0 కూడా వస్తుంది, పాజిటివ్ నెంబర్ కూడా వస్తుంది. వాళ్ళు పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి ఏమని అర్థము? 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్సే వస్తాయి. కాన్సిక్యూటివ్ అంటే ఏ నెంబర్స్? జస్ట్ ఒక నెంబర్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. 1 2 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్, 2 3 4 5 6 7 జస్ట్ ఒక నెంబర్ ఎక్స్ట్రా. సో ఏమనుకుందాం? లెట్ ద వన్ ఇంటీజర్ని ఎక్స్ అనుకుందాం. సో అనదర్ ఇంటీజర్ ఏమవుతుంది? జస్ట్ కాన్సిక్యూటివ్ అన్నారు కాబట్టి x+1. సో అనదర్ ఆర్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్. పాజిటివ్నే రాద్దాం. పాజిటివ్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్. ఫస్ట్ మనం x అనుకున్నాం కాబట్టి దానికి జస్ట్ +1. ఇవి రెండు, ఒకటి x ఇంకొకటి x+1. సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్ ఈజ్ 365. చూడండి, సమ్ ఆఫ్ దేని యొక్క సమ్ము? స్క్వేర్స్, ఈ నంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ వచ్చి 365. సో గివెన్ ఏమి ఇచ్చారు? గివెన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. స్క్వేర్ అంటే x² ఒక నెంబర్ది, ఇంకొక నెంబర్ది x+1 హోల్ స్క్వేర్, ఇది ఇంకొక నెంబర్. దాని సమ్ అంటే ప్లస్ = ఎంతంట? 365. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేస్తే మనకు కావాల్సిన నెంబర్స్ వచ్చేస్తాయి. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? x² ప్లస్ a + b హోల్ స్క్వేర్ కాబట్టి a² ప్లస్ 2ab 2x × 1 2x ప్లస్ b² ప్లస్ 1² అంటే 1 = 365. x² × x² ప్లస్ x² 2x² ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ 365 ఇటు సైడ్ వస్తే -365 = 0. ఏమొస్తుంది? 2x² ప్లస్ 2x మైనస్ 364 = 0. ఇప్పుడు మనము దీన్ని సాల్వ్ చేయాలి అంటే రూట్స్ కనుక్కోవాలి. x వాల్యూస్ ఏమి అని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? x² యొక్క కోఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తాం. ఏమొస్తుంది? 2 × -364 2 × -364 ఎంత వస్తుంది వాల్యూ? చూడండి, మల్టిప్లై చేయండి. ఫస్ట్ మనము మల్టిప్లై చేసుకోవాలి. 2 4s 8
2 6 12, 2 3s 6 7. సో 728 అనేది పెద్ద నెంబర్ కాబట్టి మనము 728కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ తీయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి. లాస్ట్లో 8 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ అయిపోతుంది. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2. 2 3s 6, 2 6 12, 2 4s లాస్ట్లో మళ్ళా 4 ఉంది 2తో అవుతుంది. 2 1s 2, 2 8s 16, 2 2s మళ్ళా 2, 2 9s 2 1s. చూడండి ఇప్పుడు 91 2తో వెళ్ళదు లాస్ట్లో 1 ఉంది కాబట్టి 3తో 3 3s 9 1 మిగిలిపోతుంది 3తో కూడా వెళ్ళదు. 5 లాస్ట్లో 0 ఆర్ 5 లేదు కాబట్టి 5తో కూడా వెళ్ళదు. 7 1s 7, 7 3s సో 7తో వెళ్ళిపోతుంది. 7 1 7, 7 3s 13 అనేది ప్రైమ్ నెంబర్ సో డైరెక్ట్గా 13 into 1. సో ఏమొచ్చాయి 728కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 2 into 2 into 7 into 13. ఓకే, మనకు కావాల్సిన నెంబర్ ఏమి 2 రావాలి మనకి. x² దీన్ని ఈ నెంబర్స్కి మనము ఈ 5 ఉన్నాయి కదా నెంబర్స్, ఈ 5 నెంబర్స్ని మనము 2 నెంబర్స్గా మార్చాలి. అంటే 2 నెంబర్స్గా మార్చి దాన్ని ప్రోడక్ట్ చేస్తే 728 రావాలి. అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ చేస్తే +2 ఎక్స్కి కోఫిషియంట్ +2 రావాలి. ట్రై చేద్దాం. ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. 2 3s 2 2s 4 4 2s 8, 13 into 7 7 3s 21, 7 1 7 8 9. 91 నుంచి 8ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుందా? రాదు. సో ఈ కాంబినేషన్ మనకి పనికి రాదు. వేరే కాంబినేషన్స్ చూద్దాం. ఈ రెండు చూడండి 7 2s 14, 13 into 4, 13 4s 4 3s 12, 4 1s 4 5, 52. 52ని 14తో అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుందా? రాదు. సో ఆ కాంబినేషన్ కూడా మనకి సరిపోదు. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ మూడింటిని ట్రై చేద్దాం. 7 2s 14, 14 2s 28, మిగిలినవి 2 13 into 2 26. చూడండి 26ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే +2 వస్తుందా? వస్తుంది. దాన్ని మనము మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? -364 రావాలి. మైనస్ రావాలంటే ఏదో ఒక దానికి మనం మైనస్ పెట్టాలి. దేనికి పెడదాం? దీనికి పెట్టద్దామా? -28 + 26 ఏమొస్తుంది? -2 వస్తుంది. -2 మనకు కావాల్సింది x కాదు. సో మనము ఈ మైనస్ పెద్ద నెంబర్కి కాదు చిన్న నెంబర్కి పెట్టాలి. సో 28 26 ఇవి మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్. ఓకే, ఏమొస్తుంది? 2x² + 28x - 26x + 364 = 0. దీని నుంచి ఏం కామన్ తీయచ్చు? 2x కామన్ తీయచ్చు. చూడండి x మిగులుతుంది ప్లస్ ఇక్కడ 14 మిగులుతుంది. ఇక్కడ x + 14 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా x + 14 రావాలి. 14 రావాలంటే ఏం కామన్ తీయాలి? -26 కామన్ తీయాలి. కామన్ తీస్తే ఏమొస్తుంది చూడండి. -26 సరిపోతుందా లేదా మల్టిప్లై కూడా చేసి చూడాలి. -26 into x -26x -26 + 14 ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పు చేశాను. -364 ఇక్కడ -26 + 14 -26 into 14 364 కావాలంటే చేయండి వస్తుంది. 26 into 14 is 364. ఓకే, ఇప్పుడు ఇన్నిట్లో కామన్ x + 14 దీంట్లో ఏం మిగులుతుంది? కామన్ తీస్తే 2x - 26 = 0. సో ఇండివిజువల్గా 0 రాసుకుంటే x + 14 = 0, 2x - 26 = 0. ఏమొస్తుంది? x -14, x ఇక్కడ -26 అటు సైడ్ పోతే +26, ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి డివైడ్ చేస్తే 26/2 13. ఓకే, x -14 వచ్చింది, x 13 రెండు నెంబర్లు వచ్చాయి. చూడండి మనము ఏం కనుక్కోవాలి? ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. x -14 అనేది పాజిటివ్ ఇంటీజర్ కాదు, ఇది నెగిటివ్ ఇంటీజర్. మనకు కావాల్సింది పాజిటివ్ ఇంటీజర్ అంటే x 13. మనము x ఏమనుకున్నాం? ఒక ఇంటీజర్. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెక్స్ట్ ఇంటీజర్ ఏమి? దీనికి 1 యాడ్ చేయాలి. సో మనకు కావాల్సిన కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ వచ్చి 13, 13 + 1 14. మీరు కింద రాయండి. సో the 2 consecutive positive integers are 13, 14. x -14 is not our answer. ఎందుకంటే x మనకు కావాల్సిన x వాల్యూ వచ్చి పాజిటివ్ ఇంటీజర్, -14 వచ్చి నెగిటివ్ ఇంటీజర్. ఓకే, సో అలాగా మనము పెద్ద నెంబర్స్ ఇప్పుడైతే 364 అలా పెద్ద నెంబర్స్ వస్తాయో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి ఆ కాంబినేషన్స్ చూసుకోవాలి. ఏ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన x కోఫిషియంట్ సాటిస్ఫై అవుతుంది అని. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి.
ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.